ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎవర్ గ్రీన్. ఆ జోడీలను ఎన్నిసార్లు తెరపై చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అలాంటి హిట్ జోడీల్లో ఒకటి విజయ్ దేవరకొండ, రష్మిక. ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా సంథింగ్ అనే టాక్ ఉందనుకోండి. ఇంతకీ విజయ్ దేవరకొండను చూసి రష్మిక ఎందుకు భయపడింది? టాలీవుడ్లో మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీళ్ళని సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ చూడాలి అనుకుంటారు ఫ్యాన్స్. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్లో మెప్పించిన ఈ జోడీ మరోసారి ఎప్పుడు కలిసి నటిస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. పరిశ్రమ తెరకెక్కించిన గీతా గోవిందం సూపర్ హిట్ అవగా డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ అందుకుంది. ఆ మూవీస్ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం నడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కలిసి వెకేషన్స్కి వెళ్ళటం, ఇద్దరు సేమ్ లొకేషన్ నుంచి పిక్ షేర్ చేస్తాం. సోషల్ మీడియాలో హడావిడి జరుగుతూ ఉంటుంది. విజయ్ని చూసి భయపడ్డాను అంటూ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, విజయ్ని చూసి రష్మిక భయపడటం ఏంటి అనే సందేహం వచ్చిందా? ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన రష్మిక ఇది ఇప్పటి సంగతి కాదంది. గీతా గోవిందం సినిమా సెట్స్లో ఫస్ట్ టైం విజయ్ని చూసి భయపడిందట. ఆ మూవీ టైంలో అనుభవాలను ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొత్త వ్యక్తులతో అంత త్వరగా కలవలేని చెప్పిన ఈ నేషనల్ క్రష్ వారితో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతుందట. అలాగే ఫస్ట్ టైం విజయ్ని చూసి భయపడ్డాను అని, ఆ తర్వాత తను కూల్ పర్సన్ అని అర్థమై బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు విజయ్తో కలిసి నటించడం చాలా ఈజీగా అనిపించిందట. తను సెట్స్లో ఉంటే చాలు షూటింగ్ సాఫీగా సాగిపోతుంది, అంతా పాజిటివ్గా ఉంటుంది అని పొగిడేసింది. ఇదంతా సరే, మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తున్నారు అన్న ప్రశ్నకి మాత్రం ఇప్పట్లో అలాంటి ప్లాన్స్ లేవని క్లారిటీ ఇచ్చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా కెరీర్లో దూసుకుపోతోంది రష్మిక. తక్కువ సమయంలోనే క్లిక్ అయిన రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్గా మారిపోయింది. కన్నడలో కిరాక పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చలో మూవీతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. పుష్పతో నేషనల్ క్రష్గా మారింది. యానిమల్తో బాలీవుడ్లో తిరుగులేని హిట్ అందుకుంది. ప్రస్తుతం 6 డజన్ ఆఫర్లతో బిజీగా ఉంది బ్యూటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.